శ్రీకృష్ణుడి జన్మభూమి మథుర, పరమాత్ముడి రాసలీలకు సాక్ష్యం బృందావనం, బాల్యం గడిపిన గోకులం, శ్రీకృష్ణుడి చిటికిన వేలుతో ఎత్తిన గోవర్ధనగిరి, అందమైన కుసుమ్ సరోవరం, రాధాదేవి జన్మించిన రావల్, శ్రీకృష్ణుడి ప్రేమ కోసం రాధాదేవి ఎదురు చూస్తూ పెరిగిన బర్సానా, శ్రీకృష్ణుడి యవ్వనప్రాయం వరకు పెరిగిన నందగావ్. ఇవన్నీ మీకు ఈ వీడియోలో డైలీ వైజ్ గా చూపించబోతున్నాను. మీరు మథుర ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హలో, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సెంచరీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనున్నాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడి జన్మభూమి, అలాగే శ్రీకృష్ణుడు నడిచిన నేల మధురకు అయితే సికింద్రాబాద్ నుంచి ట్రైన్ జర్నీ చేయబోతున్నాము. వీడియో చాలా బాగుంటుంది, వీడియో చివరి వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఇంక మన ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్లో వచ్చే వరకు అయితే సికింద్రాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్, దక్షిణ్ ఎక్స్ప్రెస్ డైలీ ట్రైన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మరో 2 వీక్లీ ట్రైన్స్ కూడా ఉన్నాయి. తిరుపతి సైడ్ నుంచి వచ్చే వాళ్ళకైతే డైలీ ట్రైన్ కేరళ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అలాగే 3 వీక్లీ ట్రైన్స్ కూడా ఉన్నాయి. అలాగే వైజాగ్ అండ్ విజయవాడ నుంచి మధురకి వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో టికెట్ ప్రైస్ తో సహా ఇస్తాను, ఒకసారి చూడండి. ఫ్లైట్ లో మధురకి రావాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఆగ్రాలో ఉంది. కానీ అన్నీ కూడా 1 స్టాప్ ఫ్లైట్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా ఎక్కువ. బెటర్ 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా గానీ న్యూఢిల్లీకి బుక్ చేసుకోవడం మంచిది. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ. మధుర జంక్షన్ లో దిగగానే సెకండ్ ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కితే న్యూ బస్ స్టాండ్ కి అయితే 10 రూపాయలు, శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం దగ్గరికి అయితే 20 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ బ్యాటరీ ఆటోస్ ఉంటాయి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సింగిల్ గానో లేక ఫ్రెండ్స్ తోనో వస్తే న్యూ బస్ స్టాండ్ దగ్గర రూమ్ తీసుకోవచ్చు. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు కూడా బస్ స్టాండ్ దగ్గర తీసుకోవచ్చు. కానీ ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా ఆటో అనేది హైర్ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు బస్ స్టాండ్ దగ్గరైనా శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం దగ్గరైనా ఒకటే. మీకు బస్ స్టాండ్ మరియు ఆలయం దగ్గర 1000 రూపాయల నుంచి 1500 లోపల మంచి రూమ్సే దొరుకుతాయి. నేనైతే శ్రీకృష్ణ జన్మస్థాన్ ఆలయం దగ్గర రూమ్ తీసుకున్నాను. హోటల్ నేమ్ వచ్చేసి గిరిరాజ్ రెసిడెన్సీ. నాకు రూమ్ 800 పడింది. మరీ బాగుందని చెప్పను గానీ ఓకేగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఎక్కడికి తిరగాలన్నా జస్ట్ 10 నుంచి 20 రూపాయలతో బ్యాటరీ ఆటోల్లో షేరింగ్ లో తిరగొచ్చు. బ్యాచిలర్స్ గానీ సింగిల్ గా గానీ వచ్చే వాళ్ళు మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం మథురలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటో తెలుసుకుందాం రండి. మథురలో మనం వెళ్లాల్సిన మొదటి ప్లేస్ భూతేశ్వర మహాదేవాలయం. ఈ ఆలయం మథుర న్యూ బస్ స్టాండ్ కి శ్రీకృష్ణ జన్మస్థానానికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. ఎట్ నుంచి వెళ్ళినా జస్ట్ 1 కిలోమీటర్. ఆటో వాళ్ళు 10 రూపాయలు తీసుకుంటారు అంతే. ఇదే ఈ ఆలయం ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం రండి. ముందుగా మనం ఇక్కడికే ఎందుకు రావాలంటే ఈ మహాదేవుడు మథుర దిక్పాలకులకు అధిపతి. మరో రకంగా చెప్పాలి అంటే ఈ మథురకి క్షేత్రపాలకుడు. అందుకే ముందు మనం మహాదేవుని దర్శనం చేసుకోవాలి. ఉదయాన్నే పూజ జరుగుతుంది. అసలు ఆలయంలో వైపు అయితే మాత్రం చాలా బాగుంది. భూతేశ్వర మహాదేవుణ్ణి మీరు కూడా దర్శించుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ ఆలయంలోనే అమ్మవారి 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన కాత్యాయని శక్తిపీఠం కూడా ఉంది. రండి, అమ్మవారిని కూడా దర్శించుకుందాం. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీకృష్ణ జన్మస్థాన ఆలయానికి వెళ్తున్నాను. జస్ట్ 1 కిలోమీటరే. నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాను. మెయిన్ రోడ్ లో ఒక ఆర్చ్ కనిపిస్తుంది మనకి. ఒకవేళ ఆటో ఎక్కితే గేట్ నెంబర్ 1 అని చెప్పండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి శ్రీకృష్ణ జన్మస్థాన ఆలయం వస్తుంది. ఇదే ఎంట్రన్స్. చూడండి ఎంత బాగుందో. లోపలికైతే మొబైల్స్, కెమెరాస్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవి కూడా అలో ఉండదు. అన్ని కూడా పక్కనే ఉన్న క్లాక్ రూమ్ లో పెట్టి వెళ్ళాలి. ఇప్పుడు ఆలయ స్థల పురాణం చరిత్ర తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కంసుడి సోదరైన దేవకి మాతకి పుట్టే 8వ బిడ్డ వల్ల కంసుడికి ప్రాణహాని ఉందని ఆకాశవాణి చెప్పడంతో కంసుడు దేవకి వసుదేవులను అతని కారాగారంలో, అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఉంది కదా, ఇక్కడే అంతకుముందు కారాగారం ఉండేది, ఇక్కడే బంధించాడు. దేవకి, నీ అష్టమ గర్భం నన్ను ఏమీ చేయలేదు. 8వ బిడ్డ ఎప్పుడు జన్మిస్తుందా, ఎప్పుడు చంపుదామా అని కంసుడు కాసుకొని కూర్చుంటాడు. అంతలో అష్టమ తిథి, బహుళపక్షం, రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి శ్రీకృష్ణుడు అదే చెరసాలలో దేవకీ మాతకి జన్మించాడు.
వెంటనే వసుదేవుడు శ్రీకృష్ణుడిని కాపాడడం కోసం రాత్రికి రాత్రే గోకులంలోని నందుడి ఇంటికి చేర్చాడు. అలా శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం. నేనైతే లోపల గర్భగృహాన్ని చూశాను, మాటల్లో చెప్పలేని అనుభూతి. ఇప్పుడు మనం చూస్తున్నది ఒరిజినల్ ఆలయం అయితే కాదు. ఈ ప్లేస్ లో చాలా అద్భుతమైన ఆలయం ఉండేదంట. మొదటిగా ఇక్కడ శ్రీకృష్ణుడు మనవడైన వజ్రనాభుడు ఆలయం కట్టించాడట. ఆ ఆలయాన్ని 1018లో గజనీ మహమ్మద్ ఈ ప్రాంతాన్ని లూటీ చేసి ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి సంపదను మొత్తం తీసుకెళ్లాడు. ఆ టైంలో గజనీ మహమ్మద్ స్వయంగా ఏమన్నాడంటే, ఈ ఆలయం మనుషులైతే నిర్మించింది కాదని బహుశా దేవతలు నిర్మించుంటారని, ఈ ఆలయం మనుషులు ఇప్పుడు నిర్మించాలనంటే, అంటే ఆ ధ్వంసం అయ్యే కాలానికి నిర్మించాలి అనంటే ఖచ్చితంగా 200 ఏళ్లు పడుతుందని ఆశ్చర్యపోయాడట. అదే మాటని అతని ఆస్థాన చిత్రకారుడు అల్ ఉద్బీ రాసిన తారీఖీ యామిని అనే గ్రంథంలో రాసుకున్నాడు. ఈసారి మళ్ళీ 1670లో ఔరంగజేబు ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడే మసీదు నిర్మించాడు. ఇప్పుడు ఈ దేవాలయాన్ని పైనుంచి వ్యూ చూసామనుకోండి, కానీ శ్రీకృష్ణ జన్మస్థానం ఉంటది, ఆనుకొని మసీదు ఉంటది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ 1953లో ఆలయం పనులు స్టార్ట్ చేస్తే 1982కి ఈ రోజు మనం చూస్తున్న ఆలయం పూర్తయి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. లోపల మొత్తం కారాగారాన్ని, దేవాలయాన్ని మొత్తం దర్శించుకొని చాలా స్పేస్ ఉంటుందండి దేవాలయం. అసలు చాలా బాగుంటుంది లోపల. బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ లో కొంచెం ముందుకెళ్తే పోత్రా కుండ వస్తుంది. ఈ కుండు విశిష్టత ఏంటంటే, శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత రక్తంతో తడిసిన దేవకీ మాత బట్టలని ఈ కుండంలోనే ఉతికారట. అంతేకాదు కొంతమంది చెప్పడం ఏంటంటే, శ్రీకృష్ణుడికి మొదటి స్నానం కూడా ఈ కుండంలోనే జరిగిందని అంటారు. పోత్రా కుండ చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వస్తే చాలా టిఫిన్ సెంటర్స్, షాపులు కనిపిస్తాయి. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి 10:30, 10 అలా అవుతుంది కాబట్టి ఇక్కడే కావాలంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. అక్కడి నుంచి మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అలాగే వెనక్కి వస్తే ఇక్కడ మళ్ళీ మనకి ఆర్చ్ ఉంటుంది. అదే మెయిన్ రోడ్డు, అక్కడ ఆటోలన్నీ ఉంటాయి. ఇక్కడి నుంచి ద్వారకాధీశ్ మందిర్కి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. మధురకి వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ఆలయం. బ్యాటరీ ఆటోస్ ఉంటాయి, అందులో 20 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్ కి. ఇప్పుడైతే మనం ద్వారకాధీశ్ మందిర్కి ఆటో ఎక్కాము. చలో వెళ్ళిపోదాం పదండి. మనల్ని ఒక 500 మీటర్స్ ముందే దింపేశారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం చిన్న చిన్న గల్లీస్ అన్నమాట. ఈ చిన్న చిన్న గల్లీల్లో ఆ టైంకి ఆటోలు నలో చేయరు, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటది. మనం నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఈ వీధిలో వెళ్తున్నప్పుడు చాలా పాతకాలం నాటి ఇల్లు కనిపించాయి. అసలు చూస్తుంటే 1800, 1700లో కట్టిన ఇల్లు లాగా ఉన్నాయి. జస్ట్ వాటికి పైన పెయింటింగ్ వేసుకున్నారు. ఇల్లు అయితే మాత్రం మనం ఏదో టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసినట్టే ఉంది. చాలా బాగున్నాయి ఇళ్ళన్నీ. వచ్చేసామండి, ఇదే ద్వారకాధీశుడి మందిరం. బయట నుంచి చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో. మొత్తం జైపూర్ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం అసలు చాలా బాగుంది. సరే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. ఈ లోపల కూడా చూడండి అసలు ఆ పైకప్పు, ఆ డిజైన్ అసలు ఎంత బాగుందో చూడండి. ఇప్పుడే నాకైతే దర్శనమైంది శ్రీకృష్ణుడి రూపం. నల్లగా అసలు మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంది. శ్రీకృష్ణుడు ద్వారకాకి రాజు కదా, అలాగే భావించి ఆ శ్రీకృష్ణుడిని ద్వారకాధీశుల్లాగా ఇక్కడ ప్రజలు పూజిస్తారనమాట. సరే ఇప్పుడు మనం ఇంకో ఇంపార్టెంట్ ప్లేస్ కి వెళ్దాం రండి. జస్ట్ ఇక్కడ నుంచి 500 మీటర్స్ నడిస్తే మనం విశ్రామ్ ఘాట్కి వెళ్ళొచ్చు. అదండి వెళ్దాం. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు విశ్రామ్ ఘాట్కి ఎటు వెళ్ళాలి అని. అంటే ఎవరు అడిగినా దారి చూపిస్తారు. జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే. ఇదిగోండి ఇదే విశ్రామ్ ఘాట్. ఈ ఘాట్ లో విశిష్టత ఏంటంటే, శ్రీకృష్ణుడు తన యవ్వనంలో మధురకి వచ్చి కంసుని చంపి దేవకి వసుదేవులను కారాగారం నుంచి విడిపించిన తర్వాత ఈ ఘాట్ లోనే బలరాముతో సహా కాసేపు విశ్రాంతి తీసుకున్నాడట. అందుకే ఈ ఘాట్ కి విశ్రామ్ ఘాట్ అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ ఈవినింగ్ యమునా నదికి హారతిస్తారు. చాలా బాగుంటది. అసలు చూడాలి, ఖచ్చితంగా చూడాలి. మీకు ఈవినింగ్ చూపిస్తానులండి మళ్ళీ వచ్చి. ఈ విశ్రామ్ ఘాట్ లోనే బోట్స్ ఉంటాయి. ఈ యమునా నదిలో బోటింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే వ్యూ అసలు చాలా బాగుంటది. బోటింగ్ వెళ్ళేటప్పుడు షేరింగ్ లో ఒకరికి 100 రూపాయలు తీసుకుంటారు. అదే మనం ఫ్యామిలీతో వచ్చి మొత్తం ఆ బోట్ నంతా సపరేట్ గా తీసుకోవాలంటే మాత్రం 500 రూపీస్ తీసుకుంటారు. మీరు బోట్ ఎక్కే ముందు వాళ్ళకి చెప్పండి ఆ బోట్ లోనే కన్స్కిల్లా దగ్గరికి తీసుకెళ్ళాలి. జస్ట్ అక్కడి నుంచి కొంచెం దూరమే ఉంటది. ఆ యమునా నదిలో తీసుకెళ్లి అక్కడ జస్ట్ ఆ కోట చూపించుకొని తీసుకొస్తారు. అలా చేయాలని చెప్పేసి ముందే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు తీసుకెళ్తారు. నేనైతే 100 రూపాయలు ఇచ్చి ఇప్పుడు షేరింగ్ బోట్ ఎక్కాను. యమునా నదిలో నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ యమునా నది దగ్గర ఉన్న ఘాట్లు, ఆ ఘాట్ల మీద ఉన్న పాతకాలం నాటి
భవనాలు అదంతా చూస్తుంటే మాత్రం ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. నేనైతే మళ్ళీ విశ్రామ్ ఘాట్ లో దిగేసి కన్స్ కిల్లాకి నడుచుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే నేను కన్స్ కిల్లా పైకి ఎక్కాలనుకున్నా, అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. 1 కిలోమీటర్ ఉంటుంది విశ్రామ్ ఘాట్ నుంచి. ఇదే కన్స్ కిల్లా అంటే కంసుడి కోట. నేను ఇప్పుడు కంసుడి కోట పైన ఉన్నాను అనమాట. ఈ కోట పై నుంచి చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో యమునా నది. మళ్ళీ ఇక్కడ బావి కూడా ఉంది చూడండి. అసలు ఇది అసలు వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. ఇక్కడ నుంచి చాలా బాగుంది. ఇప్పుడు నేను ఎక్కున్నాను కదా, ఇది కిందకి వెళ్ళి చూపిస్తాను. ఇది అసలైన కంసుడు కోట కాదు. అంతకుముందు ఇక్కడ చాలా పెద్ద కంసుడు కోట ఉండేది, ఇప్పుడైతే కాదు. అలాగే ఇక్కడ చుట్టూ చాలా దేవాలయాలు ఉండేటి అంట. ఇక్కడే కాదండి, మథురాలో ఇంటి పక్కన దేవాలయం, ఇంటి పక్కన దేవాలయం, అలాగా వేల దేవాలయాలు ఉండేటి అంట. అవన్నీ ఇప్పుడు ధ్వంసం అయిపోయాయి అనుకోండి. మథురాలో ఇప్పుడు నేను చెప్పిన ప్లేసులన్నీ మధ్యాహ్నం 1 గంట లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆలయాలు ఎర్లీ మార్నింగ్ నుండి మధ్యాహ్నం 12 వరకే ఓపెన్ లో ఉంటాయి. తర్వాత మళ్ళీ 4:30 కానీ ఈవినింగ్ 5 కానీ ఓపెన్ చేస్తారు. మీకు చెప్పడం మర్చిపోయానండి, మనకి శ్రీకృష్ణ జన్మస్థానం ఆలయం ఉంది కదా, అక్కడ లేన్లో మీకు మథురా పేడ గాని, మథురా లస్సీ, అలాగే కొన్ని స్వీట్ ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతాయి. అసలు చాలా టేస్ట్ గా ఉంటాయి. అలాగే మీకు ద్వారకాధీశం టెంపుల్ దగ్గర కూడా మీకు అవన్నీ దొరుకుతాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పాలతో చేసిన ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. విశ్రామ్ ఘాట్ నుంచి ఆటోలో నా హోటల్కి వెళ్ళి ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ 5:30కి స్టార్ట్ అయ్యి విశ్రామ్ ఘాట్ లో జరిగే యమునా హారతిని చూడడానికి వెళ్ళాను. ఇప్పుడైతే నేను మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానం అదే ఆర్చ్ దగ్గరకు వచ్చేసి విశ్రామ్ ఘాట్ కి బ్యాటరీ ఆటోలో ఎక్కానండి. జస్ట్ 20 రూపీస్. ఇప్పుడైతే నేను హారతిని చూడడానికి వెళ్తున్నాను. హారతి చాలా బాగుంటది. మీరు ఎవరైనా వస్తే అస్సలు మిస్ అవ్వకండి. నేను చూపిస్తాను పదండి ఇప్పుడు. ఇప్పుడే హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మళ్ళీ నా హోటల్కి వెళ్ళిపోతున్నాను. నేను రూమ్ శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం దగ్గరలో తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావనానికి షేర్డ్ ఎలక్ట్రిక్ ఆటోలో వెళ్తున్నాను. ఆటో స్టాండ్కి అయితే వచ్చేసాను. మన జర్నీని స్టార్ట్ చేసేద్దామా? షేర్డ్ ఆటోలో బృందావన్కి 40 రూపాయలు తీసుకుంటారు. ఒకవేళ ఆటోని మనమే రెంట్కి తీసుకోవాలనుకుంటే 200 రూపీస్ తీసుకుంటారు. షేర్డ్ ఆటోలో వెళ్తే మనల్ని బాంకే బిహారీ ఆలయం దగ్గరలో దింపుతారు. బృందావనంలో చూడాల్సిన ముఖ్యమైన ఆలయం ఇది. ఆటో దిగిన దగ్గర నుంచి 300 మీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రౌడ్ ఈ ఆలయంలో విపరీతంగా ఉంటారు. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, ఇక్కడ చూడండి అసలు ఎంత మంది క్రౌడ్ ఉన్నారో. ఇక్కడ చూసిన షాపులు కిటకిటలాడుతూ జనం. ఇక్కడ చాలా స్కామ్లు జరుగుతాయి. చాలా మంది పూజారులు వచ్చేసి మీకు ఆ పూజ చేపిస్తాం, ఈ పూజ చేపిస్తాం అని అంటుంటారు. అంటే వాళ్ళు దొంగ పూజారులు అన్నమాట. మీరైతే మాత్రం వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడకుండా ఉండడమే బెటర్. ఇక్కడ నేనైతే ఆలయం దగ్గరకు వచ్చేసాను. క్యూ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. అసలు ఈ బాంకే బిహారీ ఆలయం ఎందుకు అంత ముఖ్యమైనదో తెలుసుకున్నారండి. ఫస్ట్ బాంకే బిహారీ అంటే వంపు తిరిగిన ఆనంద ప్రదాత అని అర్థం. 3 వంపులు కలిగిన చిన్న పిల్లవాడి రూపంలో దర్శనమిస్తారు. స్వామి హరిదాస్ భక్తికి మెచ్చి స్వయంగా ఆ రూపంలోనే హరిదాస్ కి దర్శనమిచ్చాడట స్వామి. ఇక్కడ స్వామి వారిది యుగల రూపం, అంటే రాధాకృష్ణులు ఒక్కటిగా మారి ఏర్పడిన మూర్తి. ఈ విగ్రహాన్ని మొదట నిధివనంలో స్వామి హరిదాస్ పూజించేవారట. ఆయన ఈ విగ్రహాన్ని కుంజ్ బిహారీ అని పిలిచేవారట అప్పట్లో. మామూలు ఆలయాల్లో లాగా ఇక్కడ గంటలు మోగించరు. గంటలు మోగిస్తే చిన్ని కృష్ణుడికి నిద్రభంగం కలుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. భక్తులు చూపు చిన్ని కృష్ణుడిపై పడితే ఆయన భక్తుల వెంట వెళ్ళిపోతాడని ఇక్కడ తెరలని ప్రతి 5 నిమిషాలకి వేస్తూ తీస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడిని మీరు కూడా దర్శించుకోండి. నా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాను. ఇక్కడ కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతిలో మొబైల్స్ గానీ కలద్దాలు గానీ ఏవి కనిపించినా తీసుకెళ్లిపోతాయి. సరే, ఇక్కడ నుంచి అయితే నేను ఇప్పుడు శ్రీకృష్ణుడు రాసలీలలు జరిపే ప్రదేశం నిధివన్కి అయితే వెళ్ళబోతున్నాను. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక అతను పాడుతున్నాడు చూడండి. నాకైతే వాయిస్ చాలా బాగా నచ్చింది.
బాంకే బిహారీ ఆలయం నుంచి నిధివన్కి 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది. రండి అలా నడుచుకుంటూ వెళ్దాం. ఇదే నిధివన్లోకి ప్రవేశ ద్వారం. లోపలికి వెళ్ళగానే ఇంకొక ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ చూడండి, బృందావనం, తులసి మొక్కలు. రాత్రిపూట నిధివన్ ఆలయంలో శ్రీకృష్ణుడు రాధాదేవితో సహా వచ్చి రాసలీలలు జరుపుతారంట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మొక్కలు, ఈ మొక్కలన్నీ కూడా రాత్రిపూట గోపికలుగా మారుతాయని అందరూ నమ్ముతారు. అందుకే ఈ ఆలయం సాయంత్రం అవ్వగానే ఎవ్వరూ లోపల ఉండకుండా ఈ ఆలయాన్ని మూసేస్తారు. నిధివన్ అంటే నిధుల వనం. ఇక్కడ పెద్ద నిధి ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడి రాసలీలలు మరియు ప్రేమ. ఎవరైనా రాత్రి లోపల ఉండాలని చూస్తే వారికి మతి స్థిమితం లేకుండా పోవడం వంటివి జరిగాయని ఇక్కడ లోకల్ పీపుల్ చెప్తున్నారు. ఈ నిధివన్లోనే మనం ఇందాక దర్శించుకున్నాం కదా, బాంకే బిహారీ ఆలయంలో ఉన్న మూర్తి బయటపడింది ఇక్కడే. హరిదాస్కి యుగల రూపంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చింది కూడా ఇక్కడే. బృందావనంలోనే అసలైన బృందావనం ఈ నిధివనం. ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత రాధారమన్ ఆలయానికి వెళ్తున్నాను. ఈ ఆలయం చాలా బాగుంది. రాధారమన్ అంటే రాధను ఆనందింపచేసేవాడు అని అర్థం. ఇక్కడ శ్రీకృష్ణుడు రాధకి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. రాధాకృష్ణులు వేరువేరు కాదు, ఇద్దరు ఒకటే. అందుకే ఇక్కడ రాధాదేవికి విగ్రహం సపరేట్గా ఉండదు. రాధారమణుడు పక్కనే ఒక బంగారు గొడుగు లాంటిది ఉంచుతారు. దాని అర్థం రాధ ఆయన హృదయంలోనే నివసిస్తుందని. ఇక్కడ స్వామి విగ్రహాన్ని ఎవరూ చెక్కలేదు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే శాలిగ్రామశిల నుంచి స్వయంగా వెలిశాడు. అది ఎలా అంటే, చైతన్య మహాప్రభువుల దగ్గర గోపాల భట్టు గోస్వామి అనే శిష్యుడు ఉండేవారు. గోపాల భట్టు గోస్వామి నేపాల్లోని గండకి నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆయన పాత్రలోకి 12 శాలిగ్రామ శిలలు వచ్చి చేరాయట. భక్తితో వాటిని ఆయన బృందావనంలోకి తీసుకొచ్చారు. అలాగే రోజు పూజించేవాడు. ఆయనకు ఒకసారి బలమైన కోరిక కలిగింది. అలంకారం చేసుకోలేకపోతున్నాను, శ్రీకృష్ణుని విగ్రహం అయితే బాగుండేది అని అనుకున్నాడు. ఒక పౌర్ణమి రాత్రి శాలగ్రామ శిలలన్నిటికీ వస్త్రం కప్పి పడుకున్నాడు. పక్క రోజు ఉదయం లేచి చూస్తే 12 శిలలలో ఒక శాలిగ్రామ శిల అందమైన శ్రీకృష్ణుని విగ్రహంగా మారిపోయింది. అదే ఇప్పుడు మనం చూస్తున్న రాధారమణుడు. లోపల పూలతో అలంకరణ చాలా బాగుంది. ఇక్కడ పాటలు భజనలు కూడా చాలా బాగా చేస్తున్నారు. అప్పటికే మధ్యాహ్నం అయింది. బృందావనంలో ఆలయాలు 12:30 కల్లా మూసేస్తారు. తిరిగి 4 నుంచి 5 లోపల తెరుస్తారనమాట. అందుకే రాధారమన్ ఆలయం నుంచి కేసీ ఘాట్కి వెళ్తున్నాను. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. సరే పదండి వెళ్ళిపోదాం. ఇదే కేసీ ఘాట్. కంసుడు శ్రీకృష్ణుని చంపడానికి కేసీ అనే రాక్షసుని పంపుతాడు. ఆ రాక్షసుడు గుర్రం ముఖంతో ఉండి బృందావనానికి వచ్చి అందరినీ నాశనం చేస్తూ ఉంటాడు, పశుపక్షాదులను సైతం. శ్రీకృష్ణుడు ఆ కేసీ అనే రాక్షసుని చంపి తన చేతిని శుభ్రం చేసుకోవడానికి యమునా నది ఒడ్డుకు వచ్చాడు. అదే ఈ కేసీ ఘాట్. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు, మొత్తం ఘాట్నంతా పెద్దదిగా చేస్తున్నారు. అందుకే యమునా నది ఒడ్డున వర్క్స్ జరుగుతున్నాయి. సరే, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న చీర్ ఘాట్కి వెళ్దాం రండి. అసలు ఈ ఘాట్స్ లో ఉన్న బోట్లన్నీ భలే డెకరేట్ చేశారండి బాబు. నాకైతే ఎంతసేపు చూసినా చూడాలనిపించింది. ఈ చీర్ ఘాట్ చరిత్ర ఏంటంటే, బృందావనంలోని గోపికలు కాత్యాయని దేవిని పూజించి తమకి శ్రీకృష్ణుడే భర్తగా రావాలని వ్రతం చేసేవాళ్ళు. తరువాత యమునా నదిలో స్నానం చేసేవాళ్ళు. అప్పుడు శ్రీకృష్ణుడు వారి వస్త్రాలను దొంగిలించి కదంబం చెట్టుపైకి ఎక్కాడు. ఎందుకంటే స్నానం ఆచరించేటప్పుడు చిన్న వస్త్రమైన దేహం పైన ఉండడం దేహధర్మం. ఇది అందరికి తెలిసేలా చేయడానికే ఈ లీలలను ఇక్కడ చేశాడు. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు ప్లేస్ లోనే ఆ కదంబం వృక్షం ఉండేది. ఇక్కడ ఇప్పుడు ఉంది కదా చెట్టు, ఈ చెట్టు కిందే శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది. చాలా బాగుంటుంది, వెళ్ళినప్పుడు దర్శించుకోండి. సరే, మళ్ళీ నేను కేసీ ఘాట్కే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ పూట గంగా హారతి ఇస్తారు. నార్మల్గా అయితే అక్కడ మొత్తం మట్టి వేసారు చూడండి.
ఇది మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గంగా హారతికి మొత్తం ఆ వాటర్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది మొత్తం తీసేస్తారు. అసలు సూపర్ గా ఉంటది. నాకు తెలిసి ఇంకొక 6 months లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనుకుంటున్నాను. చాలా మంది నించొని ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. అలాగే ఫోటోగ్రాఫర్స్ అయితే మాత్రం పోసుకుంటున్నారు డబ్బులు. ఇక్కడ జస్ట్ ఏదో ఒక 5 minutes అలాగా వీడియోస్ ఫోటోస్ తీస్తున్నారు. 1000 rupees అంటున్నారు. అంటే కొంచెం ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకా చాలా మంది వస్తారు అనుకుంటా ఇక్కడికి. ఎందుకంటే ఇప్పుడు ఎండగా ఉంది కదా. ఇప్పుడైతే నేను రంగ్జీ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను. 500 meters ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఎండకు చూడండి అసలు ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ. సో ఇక్కడ కూల్ వాటర్ కూడా పెట్టారు. సో ద్వారం చూడండి అసలు ఎంత గ్రాండియర్ గా ఉందో. క్లోజ్ చేస్తున్నారు. 4 o'clock కి ఓపెన్ చేస్తారనుకుంటా. అయ్యో 4 o'clock అని చెప్పేసి చేస్తున్నారు ఇక్కడ. నార్మల్గా గూగుల్లో అయితే 3:30 అని చూపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 o'clock కి ఓపెన్ చేస్తారంట. సరే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి లోపలికి వెళ్ళి అయితే మీకు ఆ గోపురాలు ఆ గ్రాండ్గా ఉన్న టెంపుల్ అయితే చూపిస్తా. కరెక్ట్గా 4:30కి ఈ టెంపుల్ని అయితే ఓపెన్ చేశారు. లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళాను. ఈ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. మొత్తం ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అండి. అసలు మనం తమిళనాడులో ఎటువంటి దేవాలయాలను అయితే చూస్తామో సేమ్ అలాగే ఉంది ఆర్కిటెక్చర్ మొత్తం. ఇక్కడ ప్రజలు ఏంటంటే ఈ రంగ్జీ మందిర్ అంటే ఏంటంటే రంగనాథుడి మందిరం. మనకి శ్రీరంగంలో రంగనాథుడు ఉంటాడు కదా, అలా ఇక్కడ వాళ్ళకి సేమ్ ఆర్కిటెక్చర్ తో ఇక్కడ ప్రజలు పూజించుకునేదానికి ఈ రంగనాథుని ఇక్కడ ప్రతిష్ఠించారు. అసలు చాలా బాగుంటుంది టెంపుల్. ఇక్కడ చాలా మంది వస్తుంటారు ఈ టెంపుల్ కి. సో మీరు కూడా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయండి. ఈ రంగ్జీ మందిర్ చూసిన తర్వాత 200 meters దూరంలో ఉన్న రాధా గోవిందజీ ఆలయానికి వెళ్తున్నాను. వాకబుల్ డిస్టెన్సే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదే రాధా గోవిందజీ దేవాలయం. బయట నుంచి చూడడానికి చాలా బాగుంది కదా. మొత్తం రెడ్ శాండ్ స్టోన్తో కట్టారు. జైపూర్ ఆర్కిటెక్చరు. లోపలికి వెళ్దాం రండి. ఈ ఆలయంలో ఒకప్పుడు విగ్రహాన్ని శ్రీకృష్ణుడు మునిమనోడైన వజ్రనాభుడు ఇక్కడ ప్రతిష్ఠించాడంట. కానీ కాలక్రమేణా ఈ విగ్రహం కనుమరుగైపోయింది. తిరిగి 16వ శతాబ్దంలో చైతన్య మహాప్రభువులు శిష్యుడైన శ్రీల రూప గోస్వామికి శ్రీకృష్ణుడు కలలో కనిపించి ఈ విగ్రహం బయటికి తీయమని చెప్పారట. తర్వాత జైపూర్ రాజు మాన్సింగ్ 7 అంతస్తుల అద్భుతమైన ఆలయం ఇక్కడ కట్టించారు. అప్పట్లో ఇది ఉత్తర భారతదేశంలోనే అద్భుతమైన అందమైన ఆలయంగా ఉండేదంట. తర్వాత 1670లో ఔరంగజేబు దాడి చేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అప్పుడు ఆలయ పూజారులు విగ్రహాన్ని కాపాడుకోవడానికి జైపూర్ కి తరలించారంట. ఇప్పటికీ ఇక్కడ గోవిందుడు జైపూర్ లో పూజలు అందుకుంటున్నాడు. ఆలయం ఇప్పుడు మిగిలిన 3 అంతస్తులతో బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ తో చాలా బాగుంది. అదే 7 అంతస్తులుగా ఉన్నప్పుడు ఈ ఆలయం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. ఇక్కడ కోతులతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీరు చేతిలో మొబైల్ పట్టుకొచ్చినా, కలద్దాలు పట్టుకొచ్చినా, ఇంకేదైనా తినుబండారాలు పట్టుకొచ్చినా మొత్తం లాక్కెళ్ళిపోతాయి. బయటే కాదు ఆలయం లోపల కూడా కోతులు దాక్కొని ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే ఇప్పుడు మనం మీరాబాయి ఆలయానికి వెళ్దాం రండి. గోవిందజీ ఆలయం నుంచి 500 meters దూరంలోనే ఉంటుంది. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే ఎవరిని అడిగినా చెప్తారు. మీరాబాయి ఆలయం అయితే క్లోజ్ చేసి ఉంది. ఇంకా 1 hour పట్టొచ్చు అని చెప్పేసి ఇక్కడ లోకల్ పీపుల్ చెప్పారు. సరే మనకు టైం లేదు కాబట్టి ఇక నుంచి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీరాబాయి గురించి మాట్లాడుకుందాం. మీరాబాయి శ్రీకృష్ణుడి మీద ప్రేమతో భక్తితో రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుని ధ్యానిస్తూ పూజిస్తూ ఇక్కడే గడిపారు. ఈ ఆలయం బయట ఒక పెద్ద ఆయన మ్యూజిక్ ప్లే చేస్తున్నారు చూడండి. అసలు మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ మ్యూజిక్ వింటుంటే. ఈ ఆలయం నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మనకి బ్యాటరీ ఆటోలు ఉంటాయి. నేను ఇక్కడి నుంచి మనం మధురలో ముఖ్యంగా చూడాల్సిన ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. రండి మన షార్ట్ జర్నీని స్టార్ట్ చేసేద్దాం. ఆటోలో 20 rupees ఛార్జ్ చేశారు. ఇదే ఇస్కాన్ టెంపుల్. లోపలికి వెళ్దాం రండి. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ బలరామ మందిర్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 1975లో భక్తి వేదాంత స్వామి ప్రారంభించారు. బృందావనంలో ఇస్కాన్ నిర్మించిన మొదటి ఆలయం ఇదే. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు బలరాములు స్నేహితులతో కలిసి ఆడుకున్నారట. ఇక్కడ నిత్యం హరే కృష్ణ మంత్ర జపం జరుగుతుంది. ఇస్కాన్ టెంపుల్లో కాసేపు గడిపిన తర్వాత 1 kilometer దూరంలో ఉన్న ప్రేమ్ మందిర్కి వెళ్తున్నాను. ఇదే ప్రేమ్ మందిర్. రాధాకృష్ణుల నిస్వార్థమైన ప్రేమకు గుర్తుగా ఈ ఆలయాన్ని 2001లో స్టార్ట్ చేసి 2012లో కంప్లీట్ చేశారు. మొత్తం ఇటాలియన్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారు. చూడడానికైతే ఆలయం చాలా బాగుంది. ఈ ప్రేమ్ మందిర్ ప్రాంగణంలోనే శ్రీకృష్ణుడు లీలలను చూడవచ్చు.
ఫౌంటైన్ కానీ, శ్రీకృష్ణుడు చిటికిన వేలుతో గోవర్ధన గిరిని ఎత్తిన దృశ్యం కానీ అన్నీ చూడొచ్చు. చాలా బాగుంటది. ఈ ఆలయం ఈవినింగ్ చూడడానికి చాలా బాగుంటది. అందుకే నేను ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం మనకి ఐ ట్రీట్ ఇస్తుంది. ఇక్కడ 2 అంతస్తులు ఉన్నాయి కదా. ఆలయం పైన చూస్తే శ్రీకృష్ణుడు జీవితంలోని ఘట్టాలను ఎంతో అద్భుతంగా పెయింట్ చేశారు. లోపలికి వెళ్తే 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో రాధాకృష్ణులు ఉంటారు. అలాగే అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు కదా ఇటాలియన్ మార్బుల్, వాటిపైన చిన్న చిన్న శిల్పాలు ఉంటాయి. అసలు చాలా బాగుంటాయండి. ఎలా చెక్కారో అని అనిపిస్తుంది, అంత బాగా చెక్కారు. ఇక సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే సీతారాములు ఉంటారు. దర్శనం చేసుకోండి మీరు కూడా. సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. కొంచెం పైకి ఎక్కితే ఇక్కడ లైటింగ్ చూడండి, అసలు రంగులు మారుతూ అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మరీ స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే లైటింగ్. వావ్, ఇక్కడ నుంచి మనం అసలు వెళ్ళబుద్ధి కాదు. సరే, మనం ఇప్పుడు బయటికి వెళ్దామండి. బయటికి వెళ్ళిన తర్వాత చూడండి ప్రేమ్ మందిర్ ఈవినింగ్ అయితే ఎలా వెలిగిపోతుందో. ఈవినింగ్ పూట అందుకే ప్లాన్ చేసుకోమనేది. ఈ ప్రేమ్ మందిర్కి లైటింగ్ చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఇంతటితో మన బృందావన్ యాత్ర కంప్లీట్ అయిపోయింది. నేను మార్నింగ్ మథుర నుంచి బృందావనంకి లేటుగా బయలుదేరడం వల్ల మీకు రాధా దామోదర్ ఆలయం అలాగే గోపేశ్వర్ మహాదేవ్ ఆలయం చూపించలేకపోతున్నాను. మీరు బృందావనం వచ్చినప్పుడు ఈ 2 ఆలయాలు కూడా ఖచ్చితంగా దర్శించుకోండి. చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం, పురాణాల్లో విన్నాం, కానీ సాక్షాత్తు బాలకృష్ణుడు తన అల్లరి పనులతో లీలలతో అల్లరి చేసిన ఆ పుణ్యభూమిలో అడుగు పెడితే ఎలా ఉంటుంది? ఈరోజు నా ప్రయాణం శ్రీకృష్ణుడు బాల్యానికి సాక్ష్యంగా నిలిచిన గోకులం వైపు. యమునా నది తీరాన ఆ గాలిలో శ్రీకృష్ణుడు వేణుగానం వినిపిస్తున్నట్లుగా ఉండే ఆ అద్భుతమైన ప్రదేశాన్ని నా కెమెరా కళ్ళతో మీకు చూపించబోతున్నాను. అదండి, శ్రీకృష్ణుడు బాల్యం గడిపిన గోకులాన్ని కలిసి చూద్దాం. మథుర నుంచి గోకులానికి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మథుర బస్టాండ్ దగ్గర మార్నింగ్ కొన్ని షేర్డ్ వెహికల్స్ ఉంటాయి, అంటే కొన్నే ఉంటాయి అన్నమాట. అవి మిస్ చేసుకుంటే మాత్రం మనం సపరేట్గా ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. అక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. గోకులంలో అన్ని దేవాలయాలు చూపించుకొని మళ్ళీ మథురలో మనల్ని వదిలిపెడతారు ఆటో వాళ్ళు. 1500 వరకు ఛార్జ్ చేస్తారు. గోకులంలో దేవాలయానికి మధ్య షేర్డ్ ఆటోస్ కూడా ఉంటాయి. సింగిల్గా వెళ్ళే వాళ్ళకి ఇదొక సజెషన్. కాబట్టి నేను 100 రూపాయలకి ఆటో మాట్లాడుకొని మథుర నుంచి గోకులంలో వదిలిపెట్టమని చెప్పాను. మీరు ఫ్యామిలీతో వస్తే మాత్రం బెటర్ మథురాలోనే ఆటో మాట్లాడుకోండి. సింగిల్గా వస్తే నేను ఇప్పుడు ఎలా అయితే వెళ్తున్నానో అలా వెళ్ళిపోండి. మనం గోకులంలో ఆలయాలు చూసే ముందు మనకి శ్రీకృష్ణుడు ఇక్కడికి ఎలా వచ్చాడో తెలియాలి. కంసుడి కారాగారంలో శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత శ్రీకృష్ణుడిని రక్షించాలని వాసుదేవుడు ఒక బుట్టలో శ్రీకృష్ణుడిని పెట్టుకొని గోకులంలో నంద మహారాజు ఇంటికి చేర్చాలని అనుకుంటాడు. అలా చేర్చాలనుకున్నప్పుడు రాత్రిపూట పెద్ద వర్షం. ఆదిశేషుడు గొడుగులాగా మారి రక్షిస్తాడు. వాసుదేవుడికి యమునా నది 2గా చీలి దారినిస్తుంది. అలా శ్రీకృష్ణుడు ఈ గోకులంలో నంద మహారాజు ఇంటికి చేరుకుంటాడు. సరే, ఇప్పుడైతే నేను గోకులానికి వచ్చేసాను. ముందుగా నేను బలరాముడు జన్మించిన ప్రదేశానికి వెళ్తున్నాను. బలరాముడు దేవకీ మాతకి 7వ సంతానం. అయితే కంసుని నుంచి ఆపద ఉందని యోగమయి మహిం వల్ల
పిండంగా ఉన్నప్పుడే దేవకీ మాత గర్భం నుంచి రోహిణీ మాత గర్భంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు రోహిణీ మాత బలరాముడికి ఇక్కడే జన్మనిస్తుంది. అలా బలరాముడు జన్మించిన ప్రదేశమే ఈ ఆలయం. ఆలయం అయితే చాలా బాగుంది. ఆలయం దర్శనం అయిన తర్వాత వెంటనే నేను మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయి అక్కడ రమణ్ రైతికి ఆటో ఎక్కాను. ఆటో వాళ్ళు 20 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ నుంచి రమణ్ రైతికి 1.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. రండి రమణ్ రైతి ఆలయానికి వెళ్ళిపోదాం. ఇదే రమణ్ రైతి ఆలయం. రండి లోపలికి వెళ్దాం. ఇది శ్రీకృష్ణుడు చిన్నతనంలో అన్న బలరాముడు, చెల్లి సుభద్ర మరియు స్నేహితులతో కలిసి ఆడుకున్న ప్రదేశం. ఇక్కడ శ్రీకృష్ణుడు అందరితో కలిసి ఇసుకలో ఆడుకున్నాడనమాట. ఈ శ్రీకృష్ణుడు ఇసుక మీద వేసుకుని ఎలా అయితే ఆడుకున్నాడో అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అలాగే ఆడుకుంటున్నారు. చిన్న లేదు పెద్ద లేదు, ఎలా ఆడుకుంటున్నారో చూడండి. సరే రండి ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి చిన్ని కృష్ణుడిని ఆనందింపజేయడానికి భక్తులు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో, కొంతమంది ఎలా పాటలు పాడుతున్నారో. ఈ ఆలయం కరెక్ట్గా మధ్యాహ్నం 12:30 కల్లా మూసేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారు. కాబట్టి ఈ ఆలయాన్ని చూడాలనుకుంటే ఉదయాన్నే వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఉండే సాధువులు సాధన చేసుకోవడానికి ఇక్కడ వుడెన్ హౌసెస్ కూడా ఉన్నాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. కాకపోతే ఇక్కడ మనం వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. ఫుడ్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా తినండి. రమణ్ రైతి నుంచి బయటికి రాగానే ఎదురుగా జింకల పార్క్ ఉంది. పిల్లలైతే మాత్రం ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రమణ్ రైతి ఆలయం నుంచి కొంచెం ముందుకెళ్తే ఆటో స్టాండ్ ఉంటుంది. మళ్ళీ నేను ఆటో ఎక్కి చౌరాసి కంబ ఆలయానికి వెళ్తున్నాను. ఇదే చౌరాసి కంబ నంద మహారాజ్ వారి ఇల్లు. నేను అప్పుడు చెప్పాను కదా శ్రీకృష్ణుడు మథుర నుంచి గోకులానికి ఎలా చేరుకున్నాడో అని. శ్రీకృష్ణుడు చేరుకున్న ఇల్లు ఇదే. చౌరాసి అంటే 84, కంబ అంటే స్తంభం. సరిగ్గా ఇక్కడ 84 స్తంభాలు ఉంటాయంట. శ్రీకృష్ణుడు గోకులానికి వచ్చిన తర్వాత నుంచి దాదాపు 4 ఏళ్ళు వచ్చే వరకు ఈ ఇంట్లోనే అన్న బలరాముడితో సహా పెరిగాడు. కంసుడు మాత్రం చిన్ని కృష్ణుని చంపడానికి ఈ గోకులానికి పూతనని శకటాసురుణ్ణి పంపించింది ఈ ఇంటికే. చిన్ని కృష్ణుడు వాళ్ళని చంపింది కూడా ఇక్కడే. ఇదంతా చూసిన నంద మహారాజు ఇక్కడ శ్రీకృష్ణుడికి అపాయం ఉందని ఈ ఇంటిని వదిలేసి శ్రీకృష్ణుని తీసుకొని బృందావనానికి వెళ్ళిపోయాడు. అదే ఇప్పుడు నందగావ్ అని పిలుస్తారు. ఆ నందగావ్కి వెళ్ళినప్పుడు 4 ఏళ్ల నుంచి శ్రీకృష్ణుడు పెరిగిన ఇంటిని గోవర్ధన్ గిరి వీడియోలో చూపిస్తాను. వాసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకొని ఇక్కడికి వచ్చారని చెప్పాను కదా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ శ్రీకృష్ణుని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యశోదామాతకు పుట్టిన యోగమయిని తీసుకొని ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దారి, ఇదే దారి గుండా మళ్ళీ వెళ్ళిపోయారంట. యోగమయి అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. అలాగే ఈ ఆలయానికి పక్కనే గోశాల కూడా ఉంటుంది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. చాలా ఆవులు ఉంటాయి, అలాగే చాలా క్యూట్గా కూడా ఉంటాయి. ఈ చౌరాసి కంబ ఆలయం నుంచి ఉక్కల్ బంధన్ జస్ట్ 300 మీటర్స్ మాత్రమే ఉంటుంది. మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. పదండి వెళ్ళిపోదాం. ఇదే ఉక్కల్ బంధన్ ఆలయం. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు అల్లరి చేస్తున్నాడని యశోదామాత రోలుకి కట్టేస్తుంది. ఆ రోలుని మీరు కూడా దర్శించుకోండి. అక్కడి నుంచి బయటికి వచ్చి ఆటో ఎక్కి బ్రహ్మాండ్ ఘాట్కి వెళ్తున్నాను. జస్ట్ 1 కిలోమీటరే ఈ ఉక్కల్ బంధన్ ఆలయం నుంచి బ్రహ్మాండ్ ఘాట్. ఇదే బ్రహ్మాండ్ ఘాట్. గోకులం వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ఘాట్. ఇక్కడ విశిష్టత ఏంటంటే బలరాముడు యశోదాదేవితో శ్రీకృష్ణుడు మట్టి తిన్నాడని చెప్పినప్పుడు యశోదాదేవి శ్రీకృష్ణుడిని మన్ను తిన్నావా అని అడిగితే తినలేదని అబద్ధం చెప్తాడు. సందేహం వచ్చి యశోదాదేవి నోరు తెరవమని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు తన నోట్లో అండపిండ బ్రహ్మాండాన్ని మొత్తం చూపిస్తాడు. అలా శ్రీకృష్ణుడు నోట్లో విశ్వాన్నంతా చూపించిన ప్లేసే ఈ బ్రహ్మాండ్ ఘాట్. ఇక్కడే పక్కనే ఆలయం కూడా ఉంటుంది. దర్శనం చేసుకుందాం పదండి. ఇక్కడ యమునా నది వ్యూ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మనం దాదాపు ఒక 2 గంటలు ఇక్కడే గడపొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మాండ్ ఘాట్ బయటికి అంటే మెయిన్ రోడ్ లోకి వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ దూరంలో ఉన్న చింతాహరన్ మహాదేవ్ ఆలయానికి వెళ్తున్నాను. మీరు కూడా ఇక్కడికి వస్తే ఈ ఆలయాన్ని అస్సలు మిస్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ టెంపుల్. బ్రహ్మాండ్ ఘాట్ నుంచి ఆటోలు ఉంటాయి. 1 కిలోమీటరే కాబట్టి నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను.
మీరు సింగిల్గా వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా నడవలేననుకుంటే మాత్రం ఆటో ఎక్కెళ్ళిపోండి. ఇదే చింతాహరన్ మహాదేవ్ ఆలయం. శ్రీకృష్ణుడు మథురలో పుట్టి గోకులంలో పెరుగుతున్నాడని తెలుసుకున్న మహాశివుడు చూడ్డానికి వచ్చి స్వయంగా వెలిసిన క్షేత్రం. యశోదాదేవి శ్రీకృష్ణుడి నోట్లో బ్రహ్మాండాన్ని చూసిన తర్వాత ఆనందంతో పాటు ఆందోళనకు కూడా గురైంది. అలా ఆందోళనకు గురైన యశోదాదేవి మహాదేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఆందోళనని తీసివేశాడట. అందుకే ఈ స్వయంభులింగానికి చింతాహరన్ మహాదేవ్ ఆలయం అని పేరు వచ్చింది. ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి చింత ఉన్నా కానీ ఇక్కడికి వస్తే పోద్దని భక్తులు నమ్ముతారు. నిజంగా ఈ ఆలయంలోకి వస్తేనే ఒక పాజిటివిటీ. ఆలయంలో శివుని దర్శనం చేసుకున్నాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్రహ్మాండ్ ఘాట్ దగ్గరికే వెళ్ళిపోయాను. ఆ బ్రహ్మాండ్ ఘాట్ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే ఒక జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి రావల్ వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి. అందుకని చెప్పేసి నేను బ్రహ్మాండ్ ఘాట్ నుంచి ఆ జంక్షన్ దగ్గరికి వెళ్తున్నా. మీరు ఇదంతా ఎందుకు నేను నడవలేను అనుకుంటే ఈ బ్రహ్మాండ్ ఘాట్ దగ్గర ఆటోలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఆటోలు మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి రావల్కి తీసుకెళ్లి అక్కడ రాధాదేవి జన్మస్థానాన్ని చూపించుకొని ఆటో వాళ్ళు మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి వదిలిపెడతారు. దాదాపు ఒక 800 వరకు ఛార్జ్ చేస్తారు. అందుకే నేను సర్వీస్ ఆటో కోసం జంక్షన్ దగ్గరికి వెళ్తున్నా. ఇదే జంక్షన్. ఈ జంక్షన్ నుంచి రావల్కి 8 కిలోమీటర్లు చూపిస్తుంది. కానీ నేను ఇక్కడ లోకల్ పీపుల్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడి నుంచి గావుశాల వరకు ఒక ఆటో ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ ఆటో మారి వెళ్ళాలి అని చెప్పారు. అందుకే నేను ఈ జంక్షన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గావుశాల వరకు ఒక ఆటోలో వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి రావల్ మెయిన్ రోడ్లో దిగాను. ఆటో వాళ్ళు మొత్తం 40 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడైతే దింపేశారండి, 20 రూపీస్ తీసుకున్నాడు. పర్లేదు. ఇక్కడ ఆచి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కొంచెం దూరం లోపలికి వెళ్ళాలి. మనం ఇక్కడికి బడ్జెట్లో రావాలంటే మాత్రం అంటే లోకల్ పీపుల్ని అడుగుతూ కొంచెం ఆటోలు మారుతూ అట్లా రావాలి. ఇక్కడంతా ఎర్రమట్టి రోడ్డు ఉంది చూడండి. నేను ఆటో దిగాను కదా, ఆటో దిగిన దగ్గర నుంచి రాధారాణి జన్మస్థానం 1 కిలోమీటర్ చూపిస్తుంది. ఈ రోడ్లో వెళ్తుంటే భయం వేస్తుందండి. ఎందుకో తెలుసా, ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ స్కూటర్లు అన్ని స్పీడ్గా వెళ్తున్నాయి. టైర్ కానీ స్కిడ్ అయ్యి ఒక రాయి తగిలిందా ఇక్కడే పడుకోవడమే. ఫైనల్లీ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. రాధారాణి జన్మస్థలం. ఇదే రాధాదేవి పుట్టిన ప్రదేశం. చాలా మంది బర్సానాలో పుట్టారనుకుంటారు. బర్సానాలో రాధాదేవి పెరిగారు. తండ్రి వృషభాను మహారాజుకి, తల్లి కీర్తిదాదేవికి ఇక్కడే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన రాధాదేవి జన్మించారు. రాధాదేవిని దర్శించుకోండి. దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కానీ ఆలయం చాలా బాగుంది. పక్కనే గోశాల కూడా ఉంది. వెళ్ళినప్పుడు మీరు కూడా చూడండి. ఇక్కడ మొత్తం చూసిన తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్లోకి వెళ్ళి డైరెక్ట్ ఆటో ఎక్కి మళ్ళా మథుర బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయా. ఇంతటితో మన గోకులం యాత్ర పూర్తయింది. కృష్ణం వందే జగద్గురం. ఈ గోవర్ధన్ గిరిని చూసిన తర్వాత నాకే తెలియకుండా నాలోంచి వచ్చిన పదం కాదు అద్భుతమైన మంత్రం. ఇంద్రుడి కంటే పవిత్రమైన గోవర్ధన్ గిరిని పూజించి ప్రకృతితో రిలేషన్ పెంచుకోమని శ్రీకృష్ణుడు గురుబోధ చేసిన ప్రదేశం. శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ స్నేహితుడి మీద ప్రేమను తెలిపిన ప్రదేశం. ప్రేమించిన రాధాదేవి కోసం నేనే తగ్గి ఉంటా, అది ప్రేమే కానీ తప్పు కాదు అని వివరించిన ప్రదేశం. గోవర్ధన వాసులను రక్షించడానికి తన చిటికిన వేలుతో 7 రోజులు గోవర్ధన్ గిరిని ఎత్తిన పరమాత్ముడు దర్శనమిచ్చే గొప్ప పుణ్యక్షేత్రం. శ్రీకృష్ణుడి కోసం రాధాదేవి ఎదురు చూసే అందమైన కుసుమ్ సరోవరం. రాధాదేవి పెరిగిన బర్సానా, శ్రీకృష్ణుడు పెరిగిన నందుడి ఇల్లు నందగావ్. నేను ఇప్పుడు మథుర న్యూ బస్ స్టాండ్ లో ఉన్నానండి. మనం ఇక్కడ నుంచి బృందావనం, రావల్ అలాగే గోవర్ధన్ గిరికి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మనకు ఆటోలు, బస్సులు ఈ మథుర న్యూ బస్ స్టాండ్ నుంచే ఫ్రీక్వెంట్ గా ఉంటాయి. గోకులం చూడాలనుకుంటే మాత్రం సపరేట్ గా వెహికల్ మాట్లాడుకోవాలి. అందుకే మీరు హోటల్లో స్టే చేయాలనుకుంటే ఈ న్యూ బస్ స్టాండ్ దగ్గరే స్టే చేయండి. రూమ్స్ ఫ్యామిలీకి అయితే 1500 నుంచి 2000 రూపాయలు దొరుకుతాయి. సింగిల్గా ఫ్రెండ్స్తో వచ్చే వాళ్ళకైతే మాత్రం 500 నుంచి 1000 రూపాయల్లో రూమ్స్ దొరుకుతాయి. సరే, ఇప్పుడైతే మనం బస్ ఎక్కేద్దాం పదండి. మథుర నుంచి గోవర్ధన్ గిరికి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బస్ ఛార్జ్ ఒకరికి 38 రూపాయలు తీసుకుంటారు. అదే సపరేట్గా ఆటో మాట్లాడుకుంటే 300 నుంచి 400 వరకు తీసుకుంటారు. మథుర న్యూ బస్ స్టాండ్ దగ్గర షేర్డ్ ఆటోస్ కూడా ఉంటాయి. ఒకవేళ సింగిల్గా వచ్చే వాళ్ళు అయితే మాత్రం గోవర్ధన్కి ఈ షేర్డ్ ఆటోస్లో వెళ్ళిపోవచ్చు. ఇదే గోవర్ధన్ బస్ స్టాండ్. నేను మథుర నుంచి ఎక్కొచ్చిన బస్సు డైరెక్ట్గా బర్సానా వెళ్తుంది. కావాలంటే అందులోనే మనం డైరెక్ట్గా బర్సానాకి వెళ్ళిపోవచ్చు. ఈ బస్ స్టాండ్ బయటకు వస్తే గోవర్ధన్ పరిక్రమ చేయడానికి ఆటోలు ఉంటాయి. మీరు ఒకవేళ ఫ్యామిలీతో వచ్చారనుకోండి 400 రూపీస్ తీసుకుంటారు. మీరు బెటర్ ఇక్కడే ఆటో మాట్లాడేసుకోండి. మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా
ఈ గోవర్ధనగిరి పరిక్రమ మార్గంలోనే ఉంటాయి. నేనైతే ఆటో తీసుకోలేదు, ఎందుకంటే 400 అయితే నేను పెట్టలేను. ఇక్కడ షేర్డ్ ఆటోస్ ఉంటాయి అన్నారు, కానీ నాకైతే ఇక్కడ షేర్డ్ ఆటోస్ కనిపించలే. ఒకవేళ మీకు షేర్డ్ ఆటోస్ కనిపిస్తే మాత్రం ఒక 150-200 అయితే తీసేసుకోండి. నేనైతే కొన్ని ప్లేసెస్ నడిచి వెళ్తాను, కొన్ని ప్లేసెస్ అయితే ఇక్కడ షేర్డ్ ఆటోస్ ఉంటాయి కదా, అందులో తిరుగుతాను. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ దాన్ఘాటి మందిర్. బస్ స్టాండ్ నుంచి 500 మీటర్స్ మాత్రమే ఉంటుంది, అందుకే నేను నడిచి వెళ్ళిపోతున్నా. ఇదే దాన్ఘాటి మందిర్. బయట నుంచి చూడడానికి చాలా బాగుంది, రండి లోపలికి వెళ్దాం. అప్పట్లో ఇక్కడ ప్రజలు వర్షాలు కురిపించడానికి ఇంద్రుడిని పూజించేవాళ్ళు. ఎందుకంటే వర్షాలు కురిపిస్తేనే గోవర్ధనగిరి పైన ఆవులు తినడానికి గడ్డి, జనాలకి పంటలు పండేటివి. అప్పుడు శ్రీకృష్ణుడు, మీరు ప్రకృతిని మాత్రమే, అంటే గోవర్ధనగిరి మాత్రమే పూజించండి, అంతా ప్రకృతే చూసుకుంటుంది అని చెప్పాడు. ఈ గోవర్ధనగిరిని పూజించండి, ఇది మనల్ని కాపాడుతుంది. అలా శ్రీకృష్ణుడు గురుబోధ చేసిన ప్లేసే ఈ ఆలయం. ఇక్కడ శ్రీకృష్ణుడిని గిరి రూపంలోనే పూజిస్తారు. లోపల ఆలయం అయితే చాలా బాగుంది. అలాగే నా దర్శనం కూడా కంప్లీట్ అయింది. ఆలయం బయటకు వచ్చి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి తిరిగితే అక్కడ షేర్డ్ ఆటోస్ ఉంటాయి. అక్కడి నుంచి నేను పూంచారికా లోట ఆలయానికి వెళ్తున్నాను. ఆటో వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటారు. మధ్యలో ప్రసాదం కూడా ఇస్తున్నారు. ఈ ఆటో అతను వచ్చేసి, మీరు దిగండి, దిగి తినండి, తర్వాతే మనం బయలుదేరదాం అని చెప్పేసి అన్నాడు. ప్రసాదం అయితే చాలా బాగుంది. తిన్న తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే నేను పూంచారికా లోట ఆలయానికి వచ్చేసానండి. ఇదే ఆలయం. శ్రీకృష్ణుడు బలరాముడు కంసుని చంపడం కోసం మళ్ళీ మధురకు వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడి స్నేహితుడు లౌటా వాళ్ళని వెళ్ళొద్దని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ నేను తిరిగి వస్తానని వాగ్దానం చేస్తాడు. అలా స్నేహితుడి కోసం లౌటా ఇక్కడే అన్నం నీళ్లు మానేసి ఎదురు చూస్తాడు. శ్రీకృష్ణుడు ఇది గమనించి, నీవు అన్నం నీళ్లు లేకపోయినా ప్రాణాలతోనే ఉంటావు అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి స్నేహితుడు వస్తాడని ఇక్కడే లౌటా బాబా శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నాడంట. లౌటా బాబాని దర్శించుకోండి. సరే, తరువాత ఆ ఆలయం నుంచి నేను ముఖారవింద్ టెంపుల్ కి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు 20 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ ఆటో వాళ్ళు వచ్చేసి మనల్ని మెయిన్ రోడ్ లో దింపేస్తారు. ఇక్కడ నుంచి మనం ఒక 500 to 800 మీటర్స్ నడిచి వెళ్లాల్సి వస్తుంది. ఇదే ముఖారవింద్ ఆలయం. ఇక్కడ ఏంటంటే గోవర్ధనగిరి ముఖమున్న ఆలయం. అందరూ ఇక్కడ పాలాభిషేకం చేస్తున్నారు. అలా పాలాభిషేకం చేయాలంటే 100 రూపాయలు టికెట్ తీసుకోవాలి, లేదంటే దూరం నుంచి దర్శించుకోవచ్చు. నేను గోవర్ధనగిరిని తాకాలనుకున్నాను, అందుకే టికెట్ తీసుకొని వెళ్ళి దర్శించుకున్నాను. వావ్, వాట్ ఏ ఎక్స్పీరియన్స్! చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన ప్లేస్ కూడా ఇదే. 7 రోజులు ప్రజలను కాపాడుతూ ఇక్కడే నిల్చున్నాడు. ఆలయం నుంచి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వెళ్తుంటే పాలతో చేసిన స్వీట్స్, రోజ్ పెటల్స్ వేసిన మిల్క్, డిఫరెంట్ లస్సీ అన్నీ ఇక్కడ చాలా బాగున్నాయి. కనీసం కొన్ని అయినా ట్రై చేయండి, ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడికి రాలేం కదా. మెయిన్ రోడ్లోకి వచ్చి రాధాకుండ్కి ఆటో ఎక్కేశాను. 50 రూపాయలు తీసుకున్నారు. ఇదే రాధాకుండ్. ఈ పక్కనే శ్యామ్ కుండ్ కూడా ఉంటుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే, కంసుడు శ్రీకృష్ణుని చంపడానికి అరిష్టాసురుడు అనే రాక్షసుని పంపిస్తే ఎద్దు రూపంలో ఉన్న ఆ రాక్షసుని శ్రీకృష్ణుడు చంపేస్తాడు. అప్పుడు రాధాదేవి, నువ్వు గోహత్య చేసి పాపం చేసావు కాబట్టి నన్ను తాకొద్దు అని శ్రీకృష్ణుడికి చెప్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన కాలి మడమతో భూమిని తట్టి ఒక కుండాన్ని సృష్టించాడు. అదే శ్యామ్ కుండ్. తర్వాత అందులో పవిత్రమైన నదుల నీళ్ళన్నీ నింపి అక్కడే మునిగి పాపం పోయిందని చెప్తాడు. ఇదంతా చూసిన రాధాదేవి తన చేతికున్న గాజుతో రాధాకుండాన్ని నిర్మించారు, కానీ అందులోకి నీరు రాలేదు. దాంతో బాధపడుతున్న రాధాదేవితో శ్యామ్ కుండంలోని నీరుని పంచుకోమని చెప్తాడు, కానీ అందుకు కూడా రాధాదేవి ఒప్పుకోదు. తర్వాత శ్రీకృష్ణుడు ఆదేశించడంతో శ్యామ్ కుండంలోని నీరు దానంతట అదే రాధాకుండంలోకి వచ్చి చేరుతుంది. అలా ఏర్పడింది ఈ రాధాకుండ్. చాలా ప్రశాంతంగా ఉంది. పవిత్రమైన నదుల నీళ్లు కలవడం వల్ల ఇక్కడ భక్తులు కూడా స్నానాలు చేస్తున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు గోవర్ధనగిరి చాలా క్లియర్గా కనిపించింది. మనకి ఈ గిరి అరుణాచలం కొండలాగా ఎత్తుగా ఉండదు. గోవు ఆకారంలో తక్కువ ఎత్తులో చాలా వెడల్పుగా ఉంటుంది. అందుకే ఈ గిరి ప్రదక్షిణ 22 కిలోమీటర్లు చేస్తారు. చెట్లు, బిల్డింగ్లు అడ్డు ఉండటం వల్ల కొన్ని చోట్ల మాత్రమే మనం చూడగలం. తర్వాత అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుసుమ్ సరోవరానికి వెళ్తున్నాను. ఇదే కుసుమ్ సరోవర్. రండి లోపలికి వెళ్దాం. ఈ సరోవరం దగ్గరే రాధాదేవి శ్రీకృష్ణుడి కోసం కుసుమ పూలు కోసి మాల తయారు చేసేవారట. అలాగే రాధాకృష్ణులు కలుసుకునే ప్లేస్ కూడా ఇదే. ఇక్కడ రాజస్థాన్ స్టైల్లో ఈ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడే హాఫ్ డే ఉండిపోతారు, అంత బాగుంది ఈ ప్లేస్.
చాలాసేపు అక్కడే ఉండి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాన్సీ గంగా కొండం దగ్గరికి వెళ్తున్నాను. ఇదే మాన్సీ గంగా ఆర్చ్. కొంచెం లోపలికి వెళ్ళాలి. ఈ పక్కనే ఆలయం కూడా ఉంది, చూడండి, బ్యూటిఫుల్ టెంపుల్. దగ్గరలోనే చక్లేశ్వర్ టెంపుల్ కూడా ఉంటుంది. వీలుంటే ఈ ఆలయం కూడా దర్శించుకోండి. ఇప్పుడు ఈ మాన్సీ గంగా గురించి తెలుసుకుందాం. ఒకసారి నందమహారాజు యశోదాదేవి గంగా నదిలో స్నానం చేయాలని అనుకుంటారు. కానీ వాళ్ళకి బృందావనం వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదు. అప్పుడు శ్రీకృష్ణుడు వారి కోరిక తీర్చడం కోసం తన మనస్సుతో ధ్యానించి గంగాదేవిని ఇక్కడికి రప్పించారంట. అందుకే మాన్సీ గంగా అని పేరు వచ్చింది. గోవర్ధన యాత్రలో తప్పకుండా కనీసం కొంచెం నీళ్ళైనా చల్లుకోండి. అక్కడ మొత్తం కంప్లీట్ చేసుకొని 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గోవర్ధన్ బస్ స్టాండ్కి మళ్ళీ వెళ్ళిపోయాను. అప్పటికి మధ్యాహ్నం 2 అయింది. ఒకవేళ లంచ్ చేయాలనుకుంటే ఇక్కడే చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి బర్సానాలో ఉన్న రాధాదేవి ఆలయం ఈవినింగ్ దాదాపు 4:30కు తెరుస్తారు. అందుకే ఇక్కడ టైం ఉంటుంది, ఇక్కడ లంచ్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే మళ్ళీ బర్సానాకి ఈ గోవర్ధన్ బస్ స్టాండ్లోనే బస్ ఎక్కేశాను. ఇప్పుడే బర్సానా బస్ స్టాండ్కి అయితే వచ్చానండి. 48 రూపీస్ తీసుకున్నారు 26 కిలోమీటర్స్కి. బస్ స్టాండ్ చూపిస్తామన్నాను మీకు. ఇదే బర్సానా బస్ స్టాండ్. ఈ బర్సానా అనేది రాజస్థాన్ బార్డర్ కి దగ్గరగా ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే మనకి రాధాదేవి పెరిగిన ప్లేసు, రాధాదేవి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం ఏంటంటే కొంచెం కొండ మీద ఉంటుంది అనమాట. ఒకవేళ ఇక్కడ నుంచి నడవలేను అనుకుంటే ఇక్కడ నుంచి బైక్స్ కూడా ఉంటాయి. ఆ బైక్స్ ఆలయం దగ్గరికి తీసుకెళ్తాయి. 50 రూపీస్ తీసుకుంటారు ఒక్కరికి. సరే, మనమైతే నడిచి వెళ్ళిపోదాము, రండి వెళ్దాం. ఈ కొండ ఏంటంటే పెద్ద హైట్ కూడా ఉండదు. నార్మల్గా యంగ్ పీపుల్ అయితే మాత్రం చాలా ఈజీగా ఎక్కేస్తారు. ఇక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. దర్శనం అయిన తర్వాత ఆలయం కారిడార్లోకి వెళ్తే బర్సానా మొత్తం కనిపిస్తుంది. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి. మళ్ళీ అక్కడి నుంచి ఆలయం ఆర్చ్ అంటే కిందకు వచ్చిన తర్వాత ఆలయం ఆర్చ్ ఉంటుంది. అక్కడికి రాగానే ఈ ఆర్చ్ నుంచి కొంచెం ముందుకెళ్తే నందగావ్కి వెళ్ళే ఆటోలు ఉంటాయి. బర్సానా నుంచి నందగావ్ 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం రాజస్థాన్ బార్డర్కి ఇంకొంచెం క్లోజ్గా వెళ్తున్నాం. ఇప్పుడే ఆటోలో నందగావ్కి రీచ్ అయ్యానండి. ఆటో వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేశారు. కావాలంటే మనం గోవర్ధన్లోనే బర్సానా నందగావ్ 2 ప్లేస్లో చూడాలని ఆటో మాట్లాడుకోవచ్చు. మొత్తం 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. బర్సానా నందగావ్ ఈ 2 ప్లేస్లు చూపించుకొని మళ్ళా గోవర్ధన్ బస్ స్టాండ్లో వదిలిపెడతారు. సరే, ఇప్పుడు మనం నందమహారాజు ఇంటికి అంటే 4 ఏళ్ల వయసు నుంచి శ్రీకృష్ణుడు పెరిగిన ఇంటికి వెళ్దామండి. ఇదే నందగావ్ టెంపుల్. ఈ ఆలయం కూడా కొంచెం కొండ మీదే ఉంటుంది. సేమ్ ఇందాక రాధాదేవి ఆలయంకి ఎలా అయితే వెళ్ళామో ఇక్కడ అలాగే మనకి బైక్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఒక 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఒకవేళ నడవలేని వాళ్ళు ఉంటే మాత్రం యూజ్ చేసుకోండి. నడిచెళ్లే వాళ్ళు అనుకోండి, ఆటో దిగిన దగ్గర నుంచే నడిచెళ్ళిపోవచ్చు. గోకులంలో శ్రీకృష్ణుని చంపమని కంసుడు రాక్షసులను పంపిస్తూ ఉండేవాడు. దానికి నందమహారాజు ఆ గోకులంలో ఉండడం మంచిది కాదని బృందావనానికి వచ్చేశారు. ఇప్పుడు మనం సపరేట్గా పిలుచుకుంటున్నాం, కానీ అప్పుడు ఈ ప్రాంతాన్నంతా బృందావనం అనే పిలిచేవాళ్ళు. సరే రండి, శ్రీకృష్ణుడు రాధాదేవి కోసం బర్సానా వైపుకి ఎక్కడి నుంచి చూసేవాడో చూద్దాం. ఇది నందమహారాజు గారి ఇల్లు కదా, ఇక్కడే పెరిగారు కదా, సో ఇక్కడి నుంచే బర్సానా వైపుకి చూసేవాడు అనమాట రాధాదేవి కోసం. ఎదురుగా బర్సానా ఉంటుంది. చాలా మంచి ప్లాన్ వేశాడు కదా శ్రీకృష్ణుడు. ఆలయం అయితే చాలా బాగుందండి. ఈ ఆర్కిటెక్చరు చుట్టూ కూడా మొత్తం తిరగడానికి చుట్టూ కారిడార్ ఉందన్నమాట పైన. చాలా బాగుంది చూడడానికైతే ఆలయం. దర్శనం అయితే కంప్లీట్ అయింది. నేను తిరిగి బర్సానాకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ బస్సులో మధురాకు వెళ్తాను. బస్ టికెట్ వచ్చేసి ఏసీ బస్సులో 120 రూపీస్ తీసుకుంటారు. నార్మల్ బస్సులో అయితే 80 రూపీస్ తీసుకుంటారు. ఇంతటితో మన గోవర్ధన్ యాత్ర పూర్తయింది. ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.